ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేను ఓటీటీలో 2 వారాలకి రిలీజ్ అయిపోయింది అన్నగారు అని చెప్పేసి కార్తీ మూవీ. సో ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులోకి అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. సో అది కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఏందబ్బా థియేటర్లో రిలీజ్ అయిన 2 వారాలకి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది అనుకున్నాను. సో ఓటీటీలో చూసినట్టయితే నాకైతే మొత్తం డిసప్పాయింట్ చేసింది మూవీ అయితే. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదేదో ఫ్లాట్గా వెళ్తుంది అనమాట మూవీ అంతా. ఏదో క్యారెక్టర్ అన్నీ డబ్బా డైలాగులు సోదిలానే వెళ్తుంది సినిమా అంతా. అండ్ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే కార్తీ గారు ఈ మూవీలో ఏం స్క్రిప్ట్ ఉందని సెలెక్ట్ చేశారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది మొత్తం స్టోరీ లైన్ అంతా. మూవీ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రిడిక్టబుల్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక ఇండియన్ లైక్ అపరిచితుడు లైక్ కాన్సెప్ట్ ఇది. సో ఏంటంటే కార్తీ వాళ్ళ తాతగారు అయితే అన్నగారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఆయన పుట్టగానే కార్తీ గారు పుట్టగానే సో అతని పేరు పెట్టేసుకొని సో అన్నగారు లాగే పెద్దగా అయ్యి మంచోడ్లా ఉంటాడు అనుకుంటాడు. బట్ పెద్ద అయ్యాక మన హీరో అయితే కొంచెం కరప్షన్కి అలవాటు అయ్యి అలా ఉంటాడనమాట. కరప్షన్ చేస్తూ ఉంటాడు. సో అది ఆయనకు తెలిసిపోయి ఆయన బాధతో చనిపోతాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది అలాంటి ప్రెడిక్టబుల్ స్క్రిప్ట్. సో కార్తీ గారి బాడీలోకి అన్నగారు అయితే వెళ్ళిపోయి ఆయనతో కొన్ని మంచి పనులు అయితే చేయిస్తుంటాడు. సో ఆయన చేయించిన మంచి పనులు ఏంటి, అండ్ మధ్యలో పసుపు మొహం గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ దిగుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తుంటారని చెప్పేసి మూవీ మొత్తం ఈ లైన్ మీద రన్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయినా కొంచెం చూడగలిగేలా ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ల్యాగ్. అండ్ ముఖ్యంగా కీర్తి శెట్టి రోల్ అంతా హీరో చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఆమె క్యారెక్టర్కి తగ్గ రోల్ అయితే కాదు ఈ మూవీలో ఉన్నది. అండ్ మూవీ అంతా సొల్లు. ఇంకా విలన్ క్యారెక్టర్ సత్య గారు చేశారు. రోల్ అంతా ఫ్లాట్గా ఉంటుంది. ఇంతకుముందు పాత రోల్స్ అనేవి బాగుండేవి కొంచెం. అండ్ కార్తీ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఏందో ఈ మూవీ అసలు. ఇంతకుముందు జపాన్ సినిమా కూడా సేమ్ ఇంతే ఉంటుంది, బట్ అది కొంచెం ఫన్నీ హిలేరియస్ వేలో ఉంటుంది, కానీ ఈ మూవీ మొత్తం ఫ్లాట్గానే వెళ్ళిపోయింది. సో నాకైతే ఈ మూవీ అంతగా వర్త్ కాదనిపించింది. అండ్ డబ్బింగ్ కూడా అంతగా ఏం లేదు. సో మామూలుగా తమిళ్ మూవీస్ తెలుగు డబ్ అయితే కొంచెం బాగానే ఉంటాయి, బట్ ఇది మాత్రం ఫ్లాట్ డైలాగ్స్ అండ్ పాటలు కూడా తెలుగులో అంత బాగాలేవు. తమిళ్లో ఏమో నాకు తెలియదు, కానీ తెలుగులో అయితే పాటలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మీరు కనుక మూవీ చూడాలనుకుంటే ఓటీటీలో అవైలబుల్గానే ఉంది ఇప్పుడు. సో వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.